డోంట్ బి హ్యావీ ఫస్ట్ చైర్ లేకపోతే కూర్చోండి, కంఫర్టబుల్ కూర్చోండి, కంఫర్టబుల్ చెప్పండి, కూర్చోండి, గో బ్యాక్, గో అన్న అన్న ఉండండి, తొందరపడతారు ప్రాబ్లం. ఓకే, హోల్డ్ యువర్ హ్యాండ్స్, హోల్డ్ చేయండి, నెమ్మదిగా రండి. గుడ్, రిలాక్స్. ఒకసారి కవర్ చేయండి, ఒకసారి తల్లేదండి. ఓకేనా, చేతులు లోపల కూర్చోండి. రౌండ్ కాలేదు, రిలాక్స్, కంప్లీట్ వదిలేండి, బాడీని వదిలేండి. మీకు ఇలా బాగుందా, ఇలా బాగుందా సార్ ఇది? Now relax, completely relax. Don't hold any part of your body. Completely relax your foot. Breathe in, coming out. Breathe out, coming in. Relax. ఎలా అనిపిస్తుంది చెప్పండి? బాడీ ఎక్కడ అనిపిస్తుంది? స్టిఫ్నెస్ అనిపిస్తుందా? బ్రీత్ కంఫర్టబుల్, అడ్జస్ట్ చేసుకోండి, అడ్జస్ట్ యువర్ సెల్ఫ్. ఇక్కడ మీకు ప్రాబ్లం అనిపిస్తే అడ్జస్ట్ చేసుకోండి. ఎనీ జాయింట్స్. ఓకేనా? మొత్తం లూజ్ ఉండాలి, మొత్తం శరీరాన్ని లూజ్ ఉండాలి. డోంట్ హోల్డ్ ఎనీ weight in your body. Completely relax. Foot relax. పడుకుంటా నీకేనా? పైకి స్టేజ్ మీద ఎక్స్పెక్ట్ చేశాను జీవితంలో ఎప్పుడైనా చేంజ్ పడుకుంటాను. చూడండి, ఇంత అవకాశం వచ్చింది, అద్భుతమైన అవకాశం. మీరు కింద శవాసనం వేస్తారా? దానికి మీకు డిఫరెన్స్ చెప్పండి. అది ఫీలింగ్ ఎనీ డిఫరెన్స్? నడమెట్లని చెప్పండి. ఫ్రీగా ఉంది కదా. ఇదే మీరు శవాసనం మీరు ఫ్లోర్ మీద వేస్తే మీ స్పైనల్ కార్డ్ ప్రెషర్ పడుతుంది. ఎందుకంటే బోత్ ద జాయింట్స్ ఆర్ ఆన్ ద ఫ్లోర్. ఇక్కడ ఏంటంటే బోత్ ద జాయింట్స్ ఆర్ ఇన్ ఎయిర్. మీకు ఏం చెప్పండి? స్టార్టింగ్ నుంచి వెన్నముక మీ ఆరోగ్యానికి అనారోగ్యానికి కారణం. వెన్నముకని బాగా చూసుకోవాలి. మీ లంగ్స్, ఇన్పుట్ లంగ్స్ మెయింటెనెన్స్ బై యువర్ స్పైనల్ కార్డ్. చూడండి, నెమ్మదిగా మీకు స్పైనల్ కార్డ్ రిలాక్సేషన్ పెరుగుతుంది. స్లోగా మీరు ఒక 10 నిమిషాలు వాడుకుంటే నిద్ర వచ్చేస్తుంది, గుర్తుపెడతారు. అంత పవర్ఫుల్ ఆసనం. మొత్తం మీ బాడీ అంతా ఎయిర్లో ఉంటుంది. ఇన్ సపోర్ట్ ఆఫ్ యువర్ 6 chairs. It is called Savasana on 6 chairs. మొత్తం అన్ని జాయింట్స్ ఇన్వాల్వ్ అయితే అన్ని జాయింట్స్ అవే ఫ్రమ్ యువర్ గ్రావిటేషనల్ ఫోర్స్. వస్తుంది మీకు స్టిఫ్నెస్ ఉంది కదా, ఇది డ్యూరేషన్. అంటే మీకు టైమింగ్లో నెమ్మదిగా ఇచ్చింగ్ వస్తుందా? ఇచ్చింగ్, అదే దాని ఏమంటారు? ట్రింక్లింగ్. ట్రింక్లింగ్ ఎక్కడ? రిలాక్స్.
రిలాక్స్ హోల్డ్ చేస్తున్నట్టు హోల్డ్ చేయండి రిలాక్స్ ఇంకొక యాంగిల్ పెట్టండి చూడండి దాని నుంచి నాకు ఫీడ్బ్యాక్ ఇస్తే అక్కడ అడ్జస్ట్ ఇప్పుడు చూడండి అక్కడ డిఫరెన్స్ ఉందా ఇప్పుడు రెండు రకాలు ఉంటాయి ఇది ఒక రకం ఉంటుంది ఇది వన్ వే ఆఫ్ రిలాక్సేషన్ చెస్ట్ లెవెల్ రిలాక్స్ షోల్డర్ లెవెల్ ఇదేమో మీకు సర్వైకల్ డిఫరెన్స్ ఉందా చూడండి దానికి డిఫరెన్స్ ఇది కూడా ట్రీట్మెంట్ మందులు లేకుండా సర్జరీ లేకుండా హార్మోన్ కరెక్ట్ యువర్ స్పైనల్ కార్డ్ నార్మల్ మీకు ఇది అయ్యేలోపల మీకు బ్రీతింగ్ ఆటోమేటిక్గా సెట్ అవుతుంది కోర్స్ అయ్యేలోపల మీకు ఆటో మోడ్లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఎలా వస్తారు ఫస్ట్ హ్యాండ్స్ లోపలికి తీసుకోండి ఒక్కొక్కటి తీసుకోండి రెండు రావాలి అడ్జస్ట్ చేసుకుంటూ ఇప్పుడు ఏం చేస్తారు హోల్డ్ యువర్ ఓన్లీ ఒక్క నిమిషం కంఫర్ట్గా మీరు రెస్ట్ అండ్ ఫుట్ హోల్డ్ యువర్ హ్యాండిల్స్ ఇన్హేల్ అప్ అప్ ఎంతసేపు ఉండాలి అదే నేను క్వశ్చన్ చెప్తాను ఇప్పుడు ఏం చేస్తారు నుంచోవాలి నుంచుని కూర్చొని కింద బాగా చేసుకోండి స్లోగా ఇక్కడ చాలా జాగ్రత్త రావాలి ఒక ఫుట్ పెట్టి గుడ్